హలో దోస్తం సబ్ లోగ్ కైసే హే అందరూ ఎలా ఉన్నారండి. ఇప్పుడైతే మనం బిస్రాగూడ అనే బస్తర్లో బిస్రాగూడ అనే విలేజ్ వ్యూస్ అయితే చూద్దాము. వీళ్ళైతే ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ అయితే ఒడియాలోనే వీళ్ళకి గిరిజనులు కదా, వాళ్ళకి చాలా లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. అందులో ఒక్కొక్కటి చెప్తాను వినండి. గోడ్ ఒకటి, మరియా ఒకటి, మురియా ఒకటి, బద్రి, హలాబ్, దుర్వా. మేము ఉంటున్న ఊళ్ళో అయితే వీళ్ళు బద్రి మాట్లాడతారండి. వీళ్ళు చూస్తున్నారు కదా, ట్రైబల్స్ వాళ్ళ కల్చరు దింసా డాన్స్ వేస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కడ చూసినా ప్రహారీ గోడలు ఇల్లులు భలే ఉంటాయండి. అరకు మ్యూజియంలో చూసి ఇల్లులు అప్పటి కాలంలో ఇలా ఉండేవి అని అనుకునే వాళ్ళం కదా. ఇక్కడైతే సేమ్ అరకు మ్యూజియంలో ఉన్నట్టే ఇల్లులు ఉంటాయి, మట్టి ఇల్లులే మొత్తం అంతానా. ఇదైతే అంగన్వాడీ అండి. అంగన్వాడీ బోర్డు స్కూలు, గిరిజన బోర్డు స్కూల్ ఎలా ఉంటుందో చూడండి. వీళ్ళు యూనిఫామ్ కూడా మనలాగే ఉంది. యూనిఫామ్ అయితే చూసారు కదా. ఒక్కొక్క ఇంటికి అయితే ఓపెన్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా ఉంటుంది. పిల్లలు బచ్చాలు కొట్టుకున్న ఆట ఆడుకుంటున్నారు. మా చిన్న పాప, మా పెద్ద పాప ఆ పింక్ కలర్ డ్రెస్ గెంతులేసేస్తుంది. దానికి వాళ్ళ లాంగ్వేజ్ ఏం అర్థమవుతుంది కదా, అటు ఇటు చూస్తుంది వాళ్ళు కాసి. అక్కడ ఒక అమ్మాయి కూర్చుంది కదా, ఆవిడైతే టీచర్ గారు. అక్కడ చూసారా రాయిలు, ఇక్కడ అన్ని కొండరాయిలే పేర్చేసుకుంటారు. కొండ నుంచి తెచ్చుకున్న రాయిలు ఎంత చక్కగా పేరుస్తారంటే ఒకే లైన్లో భలే పేలుస్తారండి వీళ్ళు. చూడండి పిల్లలు 5 పెట్లాట ఆడుకుంటున్నారు. హైమాస్ హెస్ ఆడుతున్నారు. చిన్నప్పుడైతే అలా ఆడితే మా అన్ని వాళ్ళను నీ పేరు హైమా అనేసి నువ్వు హైమా ఎస్ అని ఆడతావా అనేవాడు. చూడండి ఇలా 5 పెట్లు కరెక్ట్గా 5 పెట్లు గీసేశారు. మన మధ్యలో కూడా గీసి 10 బాక్సుల్లో గీసుకునేవారు. పిల్లలు చక్కగా ఆడేసుకుంటున్నారు. ఈరోజు సాటర్డే కదా, వాళ్ళకి సాటర్డే హాఫ్ డే అనమాట. చూసారా అక్కడ తడకలు అవిని అబ్జర్వ్ చేశారా. వీళ్ళు ఎక్కడ చూసినా సరే తడకలతో నీటి ప్రహారీలు అయితే తడకలు, లేదంటే ఆ కొండ నుంచి తెచ్చుకున్న రాయిలు ఎక్కడ చూసినా సరే ఆ రాయిలో ఉంటాయి మ్యాక్సిమం. అయితే ఇల్లులు కూడా పూర్తిగా మట్టి ఇల్లులే కట్టుకుంటారు. అబ్బా పాప కష్టపడి బచ్చని తోతుంది, కానీ అవుట్ అయిపోయింది చూడండి లాస్ట్కి. వర్షాకాలం ఇక్కడైతే ఒకప్పుడు ఆదివాసులు చాలా ఎక్కువగా ఉండే ఏరియా అండి ఇదంతానా. చూడండి మట్టిల్లులు, కింద గోడలు మొత్తం మట్టితో కట్టుకుంటారు. లోపల మొత్తం పేడలే ఎట్టి నీటి కలిపేసుకుంటారు. మేదని పెంకులు వేసుకున్నారు. అదిగో ఒక డోర్ ఏమో ఇటు కాస్తే వంటగద్ది, అదేమో మెయిన్ డోరు. చూసారా మెయిన్ డోర్లు కూడా నీరు చెక్కతోనే ఉంటాయి. ఇక్కడైతే జగదల్పూర్లో అంటే చాలామందికి జగదల్పూర్ అంటే తెలియదేమో కానీ కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే తెలుస్తాయి. ఎందుకంటే కాంపిటేటివ్లో బస్తర్ గురించి, ఇక్కడ జర్నలిస్టుల గురించి, లక్స్లేట్ల గురించి వస్తాయి. కాంపిటేటివ్లు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఇటు సైడ్ నుంచి ఒక బిట్ వస్తుంది. ఇదిగోండి ముస్లింలు ఎప్పుడు అలా ఏదో పని చేసుకుంటూనే ఉంటారు. మా అమ్మ బియ్యం పెడుతుంది. ఆ బుట్టు చూసి ఎన్ని రోజులు అయిందో ఇక్కడ చూస్తాను ఆ బుట్టుని నేను. వీళ్ళైతేగా ఆకులతో ఇలా బుట్టలు కట్టేసుకుంటారు. ఎక్కడ చూసినా బుట్టలతోనే ఏవైనా అమ్మిన దగ్గర అక్కడ కొలతకైతే తోకవలకి ఆ బుట్టలు వాడతారు. కొంచెం అవి కాకుండా ఈ మా అమ్మని ఫోటో తీస్తే నించొని పారిపోతుంది. ఇగో ఇల్లులు చూసారు కదా వీళ్ళవి, ఇంక మొత్తం ఊరంతలుగా ఉంటుంది. వీళ్ళు అంత దూరం అయితే కానివ్వండి చక్కగా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా చెప్పాను కదా కొండరాయిలు పేర్చేసుకుంటారని ప్రహారీలాగా. ఇదిగోండి ఇక్కడ అలాగే పేర్చుకున్నారు ప్రహారీలాగా. ఇక్కడ ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది. ముస్లింలు అందరూ కూర్చొని ఊసలాడుకోవడానికి ఇదేనండి ప్లేసు. వీడియో అయితే మా పాపని శంకలో ఎత్తుకొని తీసాను, అందువల్ల అంత క్లారిటీ అయితే ఉండదు. కొంచెం అడ్జస్ట్ అయితే వీడియోని చూడండి. నెక్స్ట్ టైం నుంచి ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో. నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా బాగా తీస్తాను. వీళ్ళైతే చూడండి అల్లికాయలు అట్లా ఆడేసుకుంటున్నారు. అల్లికాయలు కూడా మట్టి బిళ్ళలే, మొత్తం అంతా మట్టితోనే చేస్తారు. ఇక్కడ చూడండి రామచిలక ఎన్ని నాటకాలు వేస్తుందంటే తక్కువ నాటకాలు వేయట్లేదు. ఒక్క వీడియోకి కానీ ఫోటోకి కానీ మొహం ఇటు చూపించండి అస్సలు చూపించట్లేదు. చూడండి ఎన్ని తిప్పుతుందో. అదిగో వెళ్ళిపోతుంది అటు కాసి. అస్సలు మొహం మాత్రం చూపించలేదు అస్సలు. చూసారు కదా ఇక్కడ నేచర్ మొత్తం. అక్కడ ఎదుల పని కూడా ఉన్నది. ఇల్లులు మాత్రం ఎంత పెద్ద ఇల్లులు కానివ్వండి మట్టితో కడతారు. అసలు ఎలా కడతారో అర్థమవుదు. ఆ ఇంట్లో ఎలా ఉంటారో కూడా తెలీదు.
కరెంట్లు డిస్లు అన్నీ ఉంటాయండి. మట్టిలని తక్కువ చేయకండి. వాళ్ళు చూసారా మట్టికి ఆ అదే ఇటుక బెల్లతో కట్టారా, ఇటుక బెల్లల మధ్య సిమెంట్ పెట్టలేదు వాళ్ళు, ఉట్టు మట్టితోనే పెడతారు. అదేదో ఎక్కడి నుంచి తాటలతో తెచ్చుకుంటున్నారు ఆ మట్టిని సపరేట్గాను వీళ్ళు. వర్షాలు వస్తే ఆ ఫ్లోకి ఇల్లులన్నీ మునిగిపోతాయి. ఎక్కువ ఫ్లోగానే వచ్చిందనుకో అలా అంటే ఇగో ఇవే కొండరాలు చెప్పాను కదా. ఇక్కడ చూడండి ఒక పాప 2 చెట్లు కుయ్యాలు కట్టి పాపం ఒకడానికి ట్రై చేసేస్తుంది. ఇక్కడ కల్చర్ బాగుంటుందండి. ఎవరికైనా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. ఎవరైనా కానివ్వండి, పెద్దయినా చిన్నైనా ఒక పొజిషన్లో ఉన్నారంటే వెళ్ళి కాళ్ళకి వెళ్ళి దండం పెడతారు. నాకైతే ఇక్కడ కల్చర్ చాలా అంటే చాలా ఇష్టం. నాకు ఈ ఊరు కూడా చాలా ఇష్టం అండి. ఎందుకంటే మేము మ్యారేజ్ అయిన ముందు 5 సంవత్సరాలు మా ఆయన అవుట్ ఆఫ్లో ఉండేవారు, నేను ఊర్లో ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చాక అందరం కలిసి ఉంటున్నాము. కష్టం సుఖం అందరం కలిసి ఉండడం అయితే చాలా హ్యాపీ. చూడండి వీళ్ళు మట్టి పీన్లు మట్టి ఇల్లులు ఎంత చక్కగా ఉంటాయో. చెప్పాను కదా గోడలు క్లారిటీగా ఇక్కడైతే కనిపిస్తున్నాయి. చూడండి ఇదిగో వీళ్ళు సారాలు తయారు చేస్తారు ఇక్కడ. ఈ కొండలతోని నాటు సారా తయారు చేసుకుంటారు ఇక్కడ ఓన్గానా వీళ్ళంతలు. వీళ్ళకైతే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎందుకంటే వీళ్ళు ట్రైబల్స్ కదా, కొండ దగ్గర నుంచి ఏమైనా తెచ్చుకోవచ్చు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువగా నార్సరాలు తయారు చేస్తారు. ఈ ఊరైతే అలా మెల్లిగా మా పాపని ఎత్తుకొని పెద్ద పాపని వెనకతలు వేసుకొని నడుచుకొని చక్కగా తీసేసాను. అదిగో అదైతే పశువులు కూడా వీళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఆవుల్లో అయితే కొట్టరు అసలు. ఆవుల్ని కట్టరు కూడా, ఫ్రీగా రోడ్ల మీద వదిలేస్తారు. ఆ రోడ్ల మీద వదిలేయడం వల్ల ఏంటంటే యాక్సిడెంట్లు కూడా చాలా అయిపోతాయి. నైట్ టైం చూసుకోరు కదా, ఎవరికి కనిపించవు. చూడండి ఎంత బాగుంటాయో మట్టిలు, చక్కగా చూడడానికి ఉంటాయి. కానీ చూడడానికి ఉన్నంత అందంగా ఇందులో అయితే బతకడం చాలా అంటే చాలా కష్టం. నైట్ అయితే ఏ పాములు వస్తాయో తెలీదు, ఏ పురుగులు వస్తాయో తెలీదు, ఎన్ని వస్తాయో. ఇంకా నైట్ అయితే మార్నింగ్ చూడడానికి బాగుంటుంది, కానీ అందులో బతకడం అయితే చాలా అంటే చాలా కష్టం. ఇక్కడైతే చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. దంతవాడ ఒకటి, దౌడా మందిర్ ఒకటి. చాలా అంటే చాలా అడవుల్లోని స్వయంగా వెలిసిన దేవుని టెంపుల్స్ అయితే చాలా ఉంటాయి ఏరియాలో. అదిగోండి ఇప్పుడైతే మా పెద్దమ్మాయి అంగన్వాడికి అయితే వెళ్ళిపోదాం. అలాగా ఇంత దూరం నడవాలి, చాలా దూరంగా ఉంటుంది అంగన్వాడి. ఇద్దరిని తీసుకొని వస్తాను అలా అంగన్వాడికి. అదిగో చెట్టు దగ్గర ఒకడైతే ఆడుకుంటున్నాడు బయటని కూర్చొని. పిల్లలు మాత్రం భలే యాక్టివ్గా ఉంటారు. అగో వెళ్తున్నాం. అదిగోండి పిల్లలందరూ బయటనే కూర్చున్నారు. లోపల ఫ్యాన్ ఉంది అంగన్వాడిలో, అందుకే బయట కూర్చుంటారు. అదిగో ఒక ముస్లిం కూర్చుంది కదా, ఆవిడ ఆయమ్మ. చూడండి స్కూల్లో మొత్తం చాట్లన్నీ అంటించారు. ఇక్కడైతే యాక్టివిటీస్ అయితే పిల్లలు చాలా అంటే చాలా బాగా చేయిస్తారు. ఎడ్యుకేషన్ కంటే యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఏరియా మొత్తం చూస్తే కాకి సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటారా, కొంచెం ఇల్లులు ఉంటాయి, మళ్ళీ అడవులు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, అడవులు ఉంటాయి. ఊరు దాటి వెళ్ళామనుకో మళ్ళీ అడవి కనిపిస్తుంది, ఊరు కనిపించదు. అలా ఉంటుంది. మామూలుకి చేతుల నిండా పచ్చబొట్లు వేసుకుంటారు. ఈ ఫోన్లో బాగా కనబడట్లేదు, కానీ నా మామ 2 చేతుల నిండా పచ్చబొట్లు ఉన్నాయి. అదిగో లాస్ట్ ఫైనల్ మా ఇల్లు అండి. పొలాల మధ్యలో భలే ఉంది కదా చూడడానికి. ఇక్కడ చూడండి తూనేగలు డ్యాన్సింగ్ క్లాస్ అవుతున్నాయి. ఇంకా కాసేపట్లో ఖచ్చితంగా వర్షం వచ్చేస్తుంది. ఇక్కడ వర్షం ఎప్పుడు వస్తుందో ఎండ ఎప్పుడు వస్తుందో ఏం తెలీదు. మంచు కూడా అంత ఎక్కువ పడుతుంది. ఏ కాలం తగ్గట్టుగా కాలానికి అంత ఎక్కువగా ఉంటాయి. వర్షం ఎండ చలి కూడా అంత ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నేచర్ అయితే ఓవరాల్లీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ టెంపుల్స్ అవే ఉంటాయి ఎక్కువగా.